ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు ప్రభు తన వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. మీలో చాలామంది కూడా వాగ్దానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నారు. ప్రభు ముఖాముఖిగా మాతో మాట్లాడుతున్నాడు అనుదినమని మీరు కామెంట్లోనూ మీ ఫోన్ కాల్స్ ద్వారా తెలియజేస్తున్నారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 145వ కీర్తన 20వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా తాను ప్రేమించు వారందరినీ కాపాడును. ఆమేన్, హల్లెలూయా. అవును, భక్తిహీనులను ఆయన నాశనం చేస్తాడు, కానీ తాను ప్రేమించు వారిని ఆయన ప్రతి విషయంలో కూడా తోడై ఉండి అపాయము కానీ ఆపద కానీ కలుగకుండా దేవుడు తన ప్రజల్ని కాపాడుతాడు. అవును, ఇది తన భక్తులను ప్రభు కాపాడేవాడు. బైబిల్ గ్రంథంలో 3 భక్తులు అగ్నిగుండంలో వేయబడ్డప్పుడు అగ్ని వారిని కాల్చలేదు. వారితో పాటు 4వ వ్యక్తిగా ఆయన ఉండి వారిని కాపాడాడు. వారి తల వెంట్రుకలలో ఒక వెంట్రుక కూడా కాలిపోలేదంట. వారి వస్త్రం కూడా కాలిపోలేదు. కారణం ఏంటంటే దేవుడు తనను ప్రేమించు వారిని, ఆయనని ప్రేమించే వారిని ఆయన కాపాడుతాడు. అవును, ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్నా నీతో ప్రభువు చెబుతున్నాడు, నువ్వు ఆయనని ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞకు లోబడుతూ ఆయనని మనసారా నువ్వు గనపరుస్తున్నావు కాబట్టి దుష్టుని చేతిలో పడకుండా ఆయన నిన్ను కాపాడబోతున్నాడు. అగ్నిలో నువ్వు నడిచిన జ్వాలలు నిన్ను కాల్చకుండా ఆయన నిన్ను కాపాడు. ప్రతి విషయంలో కూడా ప్రభువు నిన్ను కాపాడి నీ ప్రాణమును ఆయన భద్రపరచబోతున్నాడు. కాబట్టి ఉదయకాలమున దేవుని వాక్యాన్ని వింటున్న నిన్ను, నీ కుటుంబాన్ని, నీకు కలిగిన సమస్తాన్ని కూడా దేవుడు కాపాడబోతున్నాడు. ఎందుకంటే నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావు కనుక. భక్తిహీనులను ఆయన కాపాడడు, దుర్మార్గులను ఆయన కాపాడడు, నీతి లేని వారిని ఆయన కాపాడడు. వారు నాశనం అవుతూ ఉంటే ఆయన వారి దగ్గరికి కూడా ఆయన వెళ్ళడు, కానీ ఆయన్ని ప్రేమించే వారిని ఆయన వెతికి ఆయన రక్షించి కాపాడే దేవుడు. కాబట్టి ఇదే కాలంలో దేవుడు నిన్ను కాపాడి రక్షించి కృపలో భద్రపరచబోతున్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని విశ్వసించి ప్రభుని స్తుతించండి. మీకు రుచిని ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా స్తోత్రం. అవునయ్యా, నిన్ను ప్రేమించు వారిని మీరు కాపాడుతారు. అపాయం రాకుండా, ఆపద రాకుండా, శ్రమలో నుండి విడిపించిన ఆయన మీరు కాపాడే దేవుడు. కాబట్టి ఈరోజు ఎంతమంది బిడ్డలు నన్ను, నా కుటుంబాన్ని మీరే కాపాడండి అయ్యా, ఈ ఆపద నుండి విడిపించి కాపాడండి అని ఎంతమంది అయితే వేడుకుంటూ అయ్యా ప్రార్థిస్తున్నారో, ఈ వాగ్దానాన్ని నమ్ముతున్నారో, వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో అయ్యా వారందరినీ మీరు కాపాడి బలపరచబోతున్నందుకు స్తోత్రం చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.